దుర్గాదేవి. దుర్గాదేవి ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఏంటి మీ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు, గెలుస్తాడా లేదా? సూపర్ గా 1,00,000 మెజారిటీతో. 1,00,000 మెజారిటీతో పక్క. మరి పక్కగా ఓడెత్తామని చెప్తున్నారండి వైసీపీ వాళ్ళు. అలా చెప్పుకుంటున్నారు, చెప్పుకోనియండి, దానిదే ఉంది. అంటే చెప్పుకున్న వాళ్ళకి ఎన్ని మాట్లాడారు? ఎన్ని చెప్పుకున్నా పర్వాలేదు, వేసేది మేము కదా, వాళ్ళు కాదు కదా. ఇప్పుడు ముద్రగడ ఓడెత్తాను శబదం చేస్తున్నాడండి. ఆ కూతురే వచ్చి చెప్పింది కదా, ఇంకెందుకు మనం ఎవరిని అనడానికి లేదు. వాళ్ళ ఇళ్లలో వాళ్ళే వచ్చి వాళ్ళ కోసం చెప్తున్నారు కదా, ఇంకా మనం చెప్పక్కర్లేదు. అది ఇప్పుడు మీరైతే 1 సైడ్ గా గెలుస్తాడు అంటారు షూర్ గా. అది ఇప్పుడు ఫైనల్ గా మాట్లాడుతున్నానండి. రేపు 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పారిపోతున్నారంట, మీరేమంటారు దానికోసం? అది ఏమో చెప్పలేం, పారిపోతాడో దాక్కుంటాడో, వేసా రెడీ చేసుకుంటున్నాడు అని చెప్తున్నారు కదా. వేసా తీసుకుంటారని చెప్పి స్వయాన సొంత చెల్లి చెప్పారు. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తున్నారా, అతని కుటుంబ సభ్యులే అతనికి తోడుగా రావట్లేదు. ప్రజలన్నా డబ్బులు ఇస్తే వస్తున్నారు అంతే. అది మేము డబ్బులు లేకుండా ఫ్యామిలీ మెంబర్స్ ఆడవాళ్ళం కూడా మా పెట్రోల్ మేము కొట్టించుకుని వస్తున్నాం. అది మేము అంటే మీ అభిమానం అంతా చల్లగా ఉండాలంటారు ఆయన. సూపర్ గా. మీరు అన్నారు కదా బాగానే ఉందండి. 5 ఏళ్ళు ఎలా ఉందంటారు పరిపాలన? చాలా చెత్తలా ఉంది. చెత్తలాగే ఉంది. చెత్త మీద పన్నేసారని చెత్తలా ఉందంట. అంటే చెత్త మీద పన్నేసి కూడా చెత్తే అంటారని, మరి ఇంకేమంటారు? ఇప్పుడు నేను స్ట్రైట్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతానండి, మీకు ఏమనిపిస్తుంది చెప్పండి. మీకు రాజధాని ఉందండి, రాజధాని కట్టారా? లేదుగా. 3 రాజధానులు అన్నారు, ఎక్కడ ఉందో కూడా తెలియదు కదా. పోలవరం పూర్తి చేస్తానన్నారు, చేశారు? అసలు కనే కనిపించట్లేదు కదా పోలవరం. యువతకు ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చాడు కదా. వాలంటీర్ ఉద్యోగాలు రోజుకి తిప్పడానికి అదొకటే ఇచ్చాడు, ఇంకేం ఇచ్చాడు? వెళ్ళి ఆ ఫోటోలు తీసుకురండి, వేయించుకుని రండి, అదే కదా నేర్పించాడు, ఇంకేమీ లేదు. ఇప్పుడు రాజధాని లేదు, పోలవరం లేదు, యువతకు ఉద్యోగులు, మద్యపానం నిషేధం చేస్తానన్నాడు. పెట్టాడు కదా, భూమి పెట్టాడు కదా, కొత్త బ్రాండ్లు పెట్టాడు కదా. లేదంటారు. ప్రత్యేక హోదా తీసుకొస్తాను కేంద్రం మెడలు వచ్చి 25 ఎంపీలు అప్పులు తెచ్చాడు కదా. అప్పులు తెచ్చాడు కదండి. అప్పులు తెచ్చాడు. రైల్వే జోన్ చేస్తున్నారు, చాలా బాగా చేశాడు. లేదంటారా? సూపర్ గా చేశాడు కదా. మరి అదే మనం ఏం చేసుకోవాలో తెలియట్లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, అది కదా అప్పుల పాలు అయిపోయింది కదా. అప్పుల పాలు అయిపోయింది అంటారు. ఇప్పుడు మరి ఫైనల్ గా అడుగుతాను, సిపిఎస్ రద్దు చేస్తాను, రాష్ట్రాన్ని 70 ఏళ్ళలో ఎవరు చేయనన్నాడు, అభివృద్ధి చేస్తానన్నాడు, ఎంతవరకు చేశారు? బతుకులు చూస్తున్నాం కదా. రోడ్లే లేకుండా పోయాయి కదండి, ఇంకేంటి? రోడ్లు కూడా లేకుండా పోయినాయి కదా. రోడ్లు కూడా లేకుండా పోయినాయి అంటారు. ఏం లేదు. ఫైనల్ గా మాట్లాడుతున్నారని, మరి ఇన్ని చేశాడు చేయలేదని మీరు చెప్తున్నారు, చేస్తానని చెప్పి చేయలేదు అన్నారు, మీరు ఎవరు కోటేస్తారు? నేనైతే జనసేనకే వేస్తాను. జనసేన కోటేస్తారు. మరి రెండోసారి అవకాశం అడుగుతున్నాడండి మరి ఆయన. నేను వేయను కదా, నేను అప్పుడు కూడా వేయలేదు. మీకు విషయం తెలుసా, నేను ఇప్పుడు వచ్చి ఎప్పుడు వేయలేదండి. నేను ఫస్ట్ టైం కూడా జనసేనకి వేస్తాను, ఇప్పుడు సెకండ్ టైం కూడా జనసేనకి వేస్తాను. ఓడినా గెలిచినా మేము జనసేనే అంతే. ఫైనల్ గా పిఠాపురం పవన్ కళ్యాణ్ గెలుస్తాడా లేదా? గ్యారంటీ అంటున్నాను కదా. 1,00,000 మెజారిటీ అనుకుంటున్నాను. తక్కువే లేదంటారు? తక్కువే లేదు. అది మరి ఫైనల్ గా మీ పిఠాపురం ఎమ్మెల్యే ఎవరు, ఎంపీ ఎవరండి? కాబోయే ఎంపీ ఎవరు? ఉదయ్ గారు, ఉదయ్ శ్రీనివాస్ గారు. అది ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ గారు. ఎమ్మెల్యే మన పవన్ కళ్యాణ్ గారు. ఆయన గుర్తండి? గాజు గ్లాస్, బ్యాలెట్ నెంబర్ 4. ఓకేనండి.